ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలతో పాటు క్యాప్టెన్సీ టాస్క్ గురించి, క్యాప్టెన్ ఎవరయ్యే దాని గురించి, అయ్యేదానికి ఏం జరిగిందని దాని గురించి, దాంతోపాటుగా క్యాప్టెన్సీ టాస్క్కు ముందు అర్ధరాత్రి గుసగుసల్లో వాళ్ళ ప్లానింగ్ ఎలా జరిగింది అండ్ అర్ధరాత్రి గుసగుసలో ఒక 2-3 ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ వెన్నుపోట్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకు అంత సప్పబడిపోయారు జనాలు ఈ వారం అనే? నెక్స్ట్ వారం బాగుంటుంది బాగుంటుందన్న, నిజంగా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి, ఖచ్చితంగా పెద్ద ఫిజికల్ టాస్క్ ఒకటి పెడతారు గట్టిగా, వీళ్ళు వర్సెస్ వాళ్ళు కొట్టుకోవడం అన్న రేంజ్లో ఉండబోతుంది. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ మాత్రం గట్టి టాస్క్ ఉంటుందంట. వెయిట్ చేయండి. ఈ వారం అయితే కొంచెం డల్గానే జరిగింది. స్టిల్ మనమైతే వీడియోలు అయితే ఆపలేదు. రోజుకి 4-5 అనుకుంటే రోజుకి 2-3 కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత డబ్బుల కోసం చేసినా ఈ తృప్తి అనేది ఉండాలి కదా, లోపల ఏంట్రా ఏమి లేకుండా ఏం చేద్దాం అనే ఫీలింగ్ ఉండి చేయలేకపోతున్నాను. కానీ ఈ రోజు నుంచి స్టార్ట్, ఈరోజు 4-5 వీడియోలు వస్తాయి. ఫస్ట్ ఏంటంటే, దీనికి ముందు రివ్యూ చేస్తున్నాను, దాన్ని 1 lakh మెంబర్స్ మాత్రం చూస్తున్నారు. అది చూడకపోతే ఒకసారి చూడండి. రివ్యూ సూపర్ వచ్చింది. రివ్యూ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడినా స్టిల్ చాలామంది చూడలేదు. ఎందుకంటే నాకు వచ్చింది, చాలామంది అసలు ఎపిసోడ్ చూడనప్పుడు రివ్యూ దాకా ఏడొస్తారు రవడాలి అనేసి అంటున్నారు. ఈరోజు మీరందరూ క్లియర్గా కామెంట్ చేయాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 మీకు నచ్చిందా నచ్చలేదా? ఇంకేరేది వద్దు మామ. బిగ్ బాస్ సీజన్ 9 హిట్టా ఫ్లాపా? ఆ రెండు కామెంట్ చేయండి. హిట్ అన్న వాళ్ళు హిట్, ఫ్లాప్ అన్న వాళ్ళ ఫ్లాపు. చూస్తున్నాం, చూడట్లేదు, నచ్చింది నచ్చట్లేదు, ఇవే కామెంట్స్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 నచ్చిందా నచ్చలేదా, హిట్టా ఫ్లాపా? ఆ కామెంట్ లిజెంట్ చూద్దాం. ఎంతమంది ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఫస్ట్ అర్ధరాత్రి గుసగుసలు చెప్పుకుందామా, అప్డేట్స్ చెప్పుకుందామా క్యాప్టెన్ గురించి? ఫస్ట్ అర్ధరాత్రి గుసగుసలే చెప్పుకుంటేనే ఆ క్యాప్టెన్సీ టాస్క్కి కనెక్టెడ్గా బాగుంటుంది. వీళ్ళు అవ్వుతారు అనుకున్న వాళ్ళు వీళ్ళు అవ్వకుండా ఏం జరిగింది అనేది అర్ధరాత్రి గుసగుసలో కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత అది చెప్తా, స్లోగా మాట్లాడుకుందాం. నెంబర్ 1, నైట్ లైవ్ స్టార్ట్ అయింది. లైవ్ స్టార్ట్ అయ్యేది కూడా నైట్ లైవ్. తనుజ వచ్చి ఇమాన్యుయల్తో చెప్తుంది, మీ మమ్మీ ఎలా యాక్ట్ చేసిందో చూడు, మామూలుగా యాక్ట్ చేయలేదు చూడు, క్రేజీ, కళ్యాణ్ నేనే చంపానని చెప్పింది. నేను చెప్పా ఈ వారంలో సంజన గారి గ్రాఫ్ ఒక ఇంతైనా పెరిగే ఉంటుందని. అది ఓట్లలో కన్వర్ట్ అయిందో లేదో తెలియదు, కానీ జనాల మనసుల్లో మాత్రం అరే ఈ సంజన చిన్నది కదరా, అయ్యో ఏం లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసి మసిపూడిసి మారేడికాయ చేసి దాంట్లో కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది అనే పాజిటివ్ యాంగిల్లో సూపర్ అనిపించుంటుంది. ఏమన్నా చేసిందంటే లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఎపిసోడ్లో బాగా లేపేశాడు. ఎందుకో తెలియట్లేదు ఈసారి బిగ్ బాస్. కళ్యాణ్ రిలేటెడ్ పాజిటివ్ కంటెంటు, సంజన గారు పాజిటివ్ కంటెంటు, ఊరికే అలా వచ్చి అలా పోయి ఆ సీన్లు పడితే చాలరా ఈ 1-2 వీక్స్ భలే సర్వైవ్ అయిపోవచ్చు, మంచి పాజిటివిటీ పెరుగుద్ది అనుకున్న సీన్లన్నీ లేపేశారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. సంజన గారి కూడా లేపేశారు. అలా ఆవిడకి సంబంధించిన ఫుటేజ్ లేపేశారు. కాకపోతే ఉండుంటే మాత్రం ఫుల్ పాజిటివ్ అయ్యారు. ఎక్కడ ఏమీ సింపతి లేదు, ఏమీ లేదు, డ్రామా లేదు, ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్, ప్యూర్ గేమే కనపడింది, ఆవిడ స్కిల్లే కనపడింది, టూ గుడ్. కానీ ఎపిసోడ్స్లో వేయలేదు కాబట్టి అలాంటి వాడు చెబితేనే మీకు అర్థమవుద్ది. చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా. అంటే ప్రతిసారి అతను తనుజ అడుగుతుంటే నేను మిమ్మల్ని అయితే ఏం చేయను నా చేతిలో ఉన్నంత వరకు, ఓకేనా, ఓకే నాకు కూడా మీరు హెల్ప్ చేయండి అన్నట్టుగా వాళ్ళు పదే మా దగ్గర రెబల్ దొరికిపోయింది కాబట్టి మనం ఈమెను కాపాడుకుంటే మన టీం సేవ్ అవుద్ది అనేసి అందరికీ పోయి వీళ్ళ మీద ఎక్కించి వాళ్ళ మీద డౌట్ వీళ్ళు కూడా విధాల ప్రయత్నం చేశారు పాపం తనుజ, ఇమాన్యుయల్. ఇంత జరిగేసరికి వీళ్ళు షాక్ అయిపోయారు. మీ అమ్మ భలే మోసం చేసిందిరా మనల్ని, షాక్ అయింది కదరా, ఆవిడే అనుకున్నాం కదరా అనేసి. ఇమాన్యుయల్ అవును మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించేసింది ఆవిడ, రాంగ్ ట్రాక్. ఎవరు నమ్మట్లా, వీళ్ళు నమ్మేశారు కాబట్టి ఆవిడ ఆడుకున్నారు. తర్వాత సరికి సుమన్, ఇంకొక రెబల్ ఎవరు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఇంకొక రెబల్ ఎవరు అనేది డిసైడ్ చేయలేదు బిగ్ బాస్. అసలు రెబల్ అనేది ఎవరికి చెప్పకుండా ఫినిష్ చేశాడు. తర్వాత రివీల్ చేస్తుంది రీతు. ఆ డిస్కషన్ జరుగుతుంది. దివ్య ఉంటుందండి, కళ్యాణ్ అయి ఉండొచ్చు. చూడండి, ఇదే నాకు కాలేదు. బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ పాయింట్ ఎందుకు తీసుకొని వచ్చానంటే, దివ్య కళ్యాణ్ అయి ఉండొచ్చు అని చెప్పింది చూసారా, ఇక్కడ దివ్య కళ్యాణ్ అయి ఉండొచ్చు అన్న నమ్మకం పెట్టుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్, 100% మాస్టర్ మైండ్. అది ఎవడు కాదన్నా, ఎవడు అవుదన్నా, ఎవడు కాదు అన్నా, ఎవడు అవును అన్నా, కళ్యాణ్ ఈ పర్టికులర్ టాస్క్లో మాస్టర్ మైండ్ యూజ్ చేశాడు. చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో తను రెబల్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది దివ్య. ఎందుకు ఫీల్ అవుతుంది తెలుసా? రెబల్ అయిన దివ్య కళ్యాణ్ రెబల్ నేను అని దివ్య గారి నోటి నుంచి వచ్చేలాగా చేశాడు. బిగ్ బాస్ ఫోన్లో మాట్లాడింది వేరే,
మీరు రెబల్ ఎవరో కనుక్కునే పనిలో ఉండండి అని ఒక మాట చెప్పి వదిలేశాడు అంతే. కనుక్కుండే పనిలో ఉండు అని చెప్పిన దానికి క్లియర్గా వెళ్ళి కూర్చోబెట్టి కనుక్కొని ఆవిడ నేనే రెబల్ అనేటట్టుగా రివీల్ చేసేటట్టుగా చేశాడు తెలివిగా. అంత చేశాడు కాబట్టి ఆవిడ స్టిల్ అయ్యో బిగ్ బాస్ ఇతని కళ్యాణ్కి నిజంగానే చెప్పాడు, నిజంగానే టిప్ ఉందని చెప్పాడు, ఆ టిప్ ఉండబట్టే నేను రివీల్ అయిపోయాను కాబట్టి తనే రెబలేమో అని గట్టిగా నమ్మింది. అంత నమ్మిచ్చేసి తన దగ్గర నుంచి సీక్రెట్ తెలుసుకున్నాడు. వెళ్ళాడు, నా దగ్గర ఒక టిప్ ఉంది, ఎవడు రెబల్ అయితే ఆ రెబల్కి ఆ టిప్ అవసరము, సో నేను చెప్పాలి, ఆ రెబల్ ఎవరు కనుక్కోవాలంటే చెప్పేసింది నేనే రెబలు, నేను ఇప్పటిదాకా 2 టాస్క్లు చేశాను, 3వ టాస్క్ ఏంటని రాలేదనుకుంటే నీ ద్వారా వచ్చినట్టుంది, సో నేనే రెబల్, ఆ టిప్ ఏంటి చెప్పంటే లేదు నీకు మళ్ళీ కాల్ వస్తే బిగ్ బాస్ నుంచి నాకు కన్ఫర్మేషన్ వస్తేనే చెప్తా అని చెప్పేసరికి ఆవిడ అయ్యో నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నేనే రెబల్ అని ఆవిడే యాక్సెప్ట్ చేసింది. సో దట్ ఈజ్ మాస్టర్ మైండ్. అది కూడా టెలికాస్ట్ లేదు, అది ఒక దారుణం. దాని కంటిన్యూటీ ఆ వెన్నుపోటు రిలేటెడ్ ఈరోజు అర్ధరాత్రి ఒక విషయం జరిగింది, దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి బయట వచ్చి రీతు ఇమాన్యుల్తో నిన్న నీతో అందుకే గొడవ పడ్డా అనేసి చెప్తుంది. దీనికి ముందు ఏం జరిగింది తెలియదు. నిన్న నీతో అందుకే గొడవ పడ్డా, నేనే రెబల్, నాకు ఇచ్చింది సీక్రెట్ టాస్క్ అనేసి ఇమాన్యుల్ దగ్గర రివీల్ చేసింది రీతు. అవునా నువ్వు చిన్నదానివి కాదనేసి అనుకుంటున్నాడు. ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట. మనం కలిపిన దివ్య కళ్యాణ్తో మాట్లాడుతుంది. సాయిని ఎవరు తీశారు, రీతుకు ఒకటే టాస్క్ అని చెప్పాడు కదా బిగ్ బాస్, ఎవరు తీసుంటాడబ్బా అనేసి ఆలోచించుకుంటా ఉన్నారు. గౌరవ్ దివ్య వాళ్ళతో డిస్కషన్ ఏం జరుగుతుందంటే, నేను టుడే రెబల్ రీతుతో, ఈ గౌరవ్కి పాపం తెలుగు అర్థం కావట్లేదు, బిగ్ బాస్ ఏదో చెప్పాడంట ఫోన్లో, అది అర్థం అవ్వట్లేదు పాపం. గౌరవ్ వెరీ ఇన్నోసెంట్ అయ్యా, తెలుగు రాకపోవడం వల్ల ఇన్నోసెంట్ కనపడుతున్నాడు. వీళ్ళతో నేనే ఈరోజు రెబల్, ఈరోజు రెబల్ నేను అనేసి అంటున్నాడు. ఏంటి రెబల్ ఏంట్రా అంటే, అవును నేను రెబల్, బిగ్ బాస్ ఎవరో చెప్పాడు, నాకు ఫోన్లో చెప్పాడు నువ్వు రెబల్ ఈరోజని. రెబల్ కాదు, నువ్వు సేఫ్ అయిపోవాలి, రెబల్ నీకు అంటే ఈ గ్రీన్ కార్డ్ వచ్చిందా, ఆ గ్రీన్ కార్డ్ రిలేటెడ్గా ఫోన్లో ఏదో మాట్లాడంట, ఏం మాట్లాడాలో తెలియదు. ఇతను రెబల్ అని చెప్పినట్టు చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్పుంటాడు, ఇతను రెబల్ అనుకుంటున్నాడు. అంటే మిస్కమ్యూనికేషన్, తెలుగు అర్థం కాకపోవడం వల్ల బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేయడు కదా ఇంగ్లీష్లో. గౌరవ్ దివ్య అంటుందా, బట్ సాయి నిన్న కదా పోయింది, నువ్వు ఇప్పుడు రెబల్ అంటావేంటి అర్థం కాకపోతే. గౌరవ్ నువ్వు కాదు రెబల్, వేరే వాడు, నువ్వు కాదు అని నమ్మించు అని చెప్పాడు, బట్ టైం లేదు అన్నట్టున్నాడు, ఏదో అంటున్నాడు. నువ్వు కాదు వేరే వాడు రెబల్ అని నువ్వు నమ్మించాలి అని బిగ్ బాస్ చెప్పాడంట. మరి ఏంటో తెలియట్లేదు ఇతను ఏమంటున్నాడు. అది జరిగింది, తర్వాత టైం లేదు, అయిపోయింది, నేను అవుట్ అయ్యాను, మీరు అందరూ ఓటేశారు నన్ను రెబల్ అనేసి అలా చెప్పమన్నాడు. ఓకేలే అనేసి వదిలేశారు. తర్వాత తనుజ, దేవుడా ఐ విష్ సపోర్ట్ టాస్క్ రావాలి, ఐ విష్ సపోర్ట్ టాస్క్ కావాలి, సపోర్టివ్గా పెడితే మనోళ్ళు ఎవరో ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ సపోర్ట్ టాస్క్ అన్నప్పుడు ఆవిడ ట్రోల్ అవుతూ ఉన్నారు, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం ఆవిడ సపోర్ట్ టాస్క్తో పాటు మనకు ఎవడు చేస్తాడు ఎవడు చేయడం అనేది కూడా సపోర్ట్ టాస్క్ వస్తే తెలుసుద్ది అనే యాంగిల్ కూడా యాడ్ చేశారు. స్టిల్ సపోర్ట్ టాస్క్ అన్నప్పుడల్లా ఆవిడకి నెగిటివ్గానే కనపడుతుంది మనం చూసే జనాలకి, ఎందుకంటే సీజన్ మొత్తం సపోర్ట్ అనేది ఆవిడ నోట్లో నుంచి ఎక్కువ వచ్చింది కాబట్టి. కానీ ఇక ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం ఆవిడ సపోర్ట్ టాస్క్ వస్తే ఎవరు మనకు చేస్తారు ఎవరు మనకి చేయరు తెలుసుద్ది అనేది యాడ్ చేసింది. తర్వాత తనుజ, నువ్వు నేను భరణి, రీతుతో అంటుంది, నువ్వు నేను భరణి గారు తప్ప మిగతా వాళ్ళందరూ క్యాప్టెన్ అయ్యారు కాబట్టి మనకే ఎక్కువ ఛాన్స్ ఉంది ఇవన్నీ అర్ధరాత్రి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు రీతు, కొట్టుకునేదైతే డెఫినెట్లీ ఇమాన్యుల్ గాడే గెలుస్తాడు, ఏం చేద్దాం వాడే కొట్టుకునేదైతే. తర్వాత డెమాన్ రీతుతో మాట్లాడుతూ, నువ్వు వాడాల, తనుజని తీసేయాల్సింది కదా రెబల్ అయినప్పుడు, తనుజని రిమూవ్ చేస్తే సింపుల్ అయ్యేది కదా, తనుజకి కదా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ, ఏంటి ఆ అమ్మాయి క్యాప్టెన్ అవ్వలేదు కదా, భరణి గారిని చేయకపోవచ్చు ఎవరు, అమ్మాయికి సపోర్ట్ ఉంది, తనుజని తీసేసి ఉంటే నీకు ఇంకా ఒక్కదానివే క్యాప్టెన్ అవ్వలేదు, భరణి గారు మాత్రం క్యాప్టెన్ అవ్వలేదు అనేసి ఆయన రిమూవ్ అవ్వగానే నువ్వు గెలిచేస్తావు సపోర్ట్ టాస్క్ పెడితే. ఇది ఈ లాజిక్ కరెక్టే, కానీ రీతు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది. రీతు ఎలా ఆలోచిస్తుంది తెలుసా, ఇది మనం చెప్పకూడదు తెలియదు, క్లియర్గా నాకు అనిపించింది చెప్తా, జస్ట్ మై ఒపీనియన్. ఏమవుతుందంటే రీతు కావచ్చు ఇమాన్యుల్ కావచ్చు వీళ్ళందరూ చాలా మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్స్. ఎలా ఆలోచిస్తారంటే లాంగ్ రన్లో ఆలోచిస్తారు. వీళ్ళకి త్రూ హింట్స్, ఇమాన్యుల్కి రీతు ఒక రోజు అది ఒక పనిగా గార్డెన్లో నడుస్తూ 1 hour మాట్లాడుకుంటారు. తనుజ ఎలా వెళ్ళిందో తెలీదు, విన్నర్ మెటీరియల్ టాప్ 1లో ఉందనేసి అందరూ అంటున్నారు, అదైతే నాకు తెలిసి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ అమ్మాయి ఫుల్ పాజిటివ్ అయింది బయట అనే యాంగిల్లో మాట్లాడుకున్నారు. తెలుసు నెంబర్ 1 రీతుకు తెలుసు నెంబర్ 1 తనుజ అని. అప్పటి నుంచి రీతు ఏ రోజు కూడా తనుజతో ఇష్యూ చేయాలని కానీ తనుజతో గొడవ వేసుకోవాలని ఒక ఆలోచన కానీ ఏమీ లేదు, ఫుల్ క్లోజ్గా ఉంటుంది, క్లోజ్గానే ఉంటుంది కూడా. అందుకే ఇప్పుడు ఏమంటుందంటే, అబ్బాయి అలా ఎట్లా తీస్తాను, తను నా ఫ్రెండ్ కదా అన్నట్టుగా, నేను అట్లా తీయలేను, నా మనసు ఒప్పదు అట్లా, అమ్మో నేను తీయనట్లా,
ఏదైనా ఉంటే చూసుకుంటాం ఇద్దరం లాస్ట్లో, కానీ ఆ అమ్మాయిని తీయాలని అనిపించలేదు అనేసి అంటది. దీంట్లో వన్ రీజన్ ఈజ్ తన నెంబర్ 1 పొజిషన్లో ఉంది, తన సపోర్ట్ అనేది వీళ్ళకి అవసరం, ఇప్పుడు అవసరం. దానికోసం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు, అది క్లియర్గా కనపడుతుంది. అందుకే నాకు సాయి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే, సాయి స్ట్రాంగ్గా ఉండే కళ్యాణ్కి తనుజకి ఎదురు వెళ్ళడానికి ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏదో ఒకటే. ఆ ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనోడు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు రెమ్యూనరేషన్ ఇట్లా చూసుకోకుండా ఉన్నా పోయినా అనిపించింది చేసేద్దాం అన్న సెన్స్లో ఉన్నాడు. అది నెక్స్ట్ వచ్చరికి ఈవిడ అలా మాట్లాడుతున్నారు కదా, ఆ తర్వాత రీతు మరీ అంత చేయలేను రా నేను, అమ్మో ఏదైనా గేమ్ ఉంటే సపోర్ట్ ఉన్నా కూడా, మొన్న హ్యాట్ గేమ్లో అలా ఆడే గేమ్ వచ్చింది కదా సపోర్ట్ ఉన్నా కూడా, అలాంటిది ఏదైనా ఉంటే ఓకే, కానీ అట్లా చేయలేనురా. డెమాన్ ఆపోజిట్లో మెయిన్ కాంపిటీషన్ కట్ చేయాలి, అప్పుడే కదా మనం గెలుస్తాము. క్లియర్, ఇతను చెప్పే ఆన్సర్ మాత్రం క్లియర్. కానీ ఆవిడ లాంగ్ రన్లో ఏం ఆలోచిస్తుంది అంటే, ఇక్కడ టాస్క్ గెలవడం కోసం కాదు, బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ కోసం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే తనుజాని తీసేస్తే అది నెగిటివే అవుతుంది, అది అవ్వదు. గేమ్ గెలుస్తారు కానీ ఆవిడది ఫార్ములా ఫాలో అవుతున్నట్టుంది, కొంచెం చేంజ్ అయింది. ఎలా గెలిచారని కాదు, ఎప్పుడు గెలిచారా లేదా అని కాదు, ఎలా గెలిచారో కూడా చూడాలి అనేది ఇమాన్యుల్ కూడా అప్పుడు ఆ టాస్కులు జరిగేటప్పుడు ప్రతిసారి చెప్పేవాడు. రీతుకు అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ప్రతిదీ గెలవడం కాదు, చాలా జాగ్రత్తగా నైస్గా పాజిటివ్గా కూడా బయటకు వెళ్ళాలి అనే యాంగిల్లో థింక్ చేస్తున్నట్టుంది అమ్మాయి. ఆ తర్వాత లేకుంటే తీసేసేది. డెమాన్ అయిపోయిన తర్వాత రీతు ఏముంటుందంటే, ఐ విల్ ఫైట్ ఫర్ ద లాస్ట్, తను నేను ఉంటాం లాస్ట్లో, అది నేను ఫిక్స్ అయింది. ఐ విల్ ఫైట్ ఫర్ ద లాస్ట్, తనా నేనా అన్నట్టు లాస్ట్లో ఆడతాం అంతే, నా వల్ల కాలేదు తీయాలంటే మాత్రం నేను తీయలేకపోయినాను, అమ్మాయి లేకుంటే తీసేవాడిని దాన్ని అనేసి చెప్పుకుంటారు. తర్వాత రీతు గౌరవ్ నడుతుంది, సపోర్ట్ చేయి గౌరవ్ ప్లీజ్ గౌరవ్ అంటే, గౌరవ్ ఇంకా స్టార్ట్ చేశాడు. నేను స్ట్రాంగ్ వాళ్ళతో ఫైట్ చేయాలి అనుకున్నా, ఓకే నేను స్ట్రాంగ్ వాళ్ళతో ఫైట్ చేయాలి అనుకున్నా, నాకు తెలుసు ఐ కెన్ బీట్ ఎనీవన్, ఇక్కడ ఐ కెన్ బీట్ ఎనీవన్. ఆ టైంలో ఇమ్ము తనుజ చెప్పారు రిమూవ్ ద డెమాన్ అని, డెమాన్ రిలేటెడ్గా చెప్తున్నాడు. ఆ టైంలో ఏం చెప్పారంటే, డెమాన్ రిమూవ్ చేద్దామని సిమ్ము తనుజ ఇద్దరు నాకు చెప్పేసరికి మీ టీంలో ఉన్న డెమాన్కి ఓటేసి డెమాన్ రిమూవ్ చేశాం, హై ఛాన్స్ వి విల్ లూజ్ అనేసి చెప్పారు వాళ్ళు, తనతో ఉంటే మనం ఓడిపోతాం అనేసి చెప్పారు. ఐ లిజన్, నేను విన్నాను అందుకే తీసేసాం, లేకపోతే తీసేసేవాడిని కాదని ఆ మ్యాటర్ తీసుకొని చెప్తున్నాడు. తర్వాత కాంపిటీషన్ కట్ చేయటం ఇంపార్టెంట్ ఇక్కడ, అలాగే చేశారు నన్ను, అప్పుడు అర్థం కాలేదు నాకు, ఆ కాంపిటీషన్ కట్ చేశారు, ఇక్కడ కాంపిటీషన్ కట్ చేయడమే ఇంపార్టెంట్ అయ్యేసరికి నెక్స్ట్ నేను కాంపిటీషన్ అని నన్ను కూడా కట్ చేశారు, అది జరిగిందనేసి చెప్తున్నాడు. ఆవిడ సపోర్ట్ అడిగిన తర్వాత మాట్లాడుతున్న మాటలవి. కానీ గౌరవ్ది డిఫరెంట్ యాంగిల్లో జరిగింది డెమాన్ కంటే కూడా. డెమాన్ కూడా ఆల్మోస్ట్ అదేలే, డెమాన్ని తీసేయమని ఫస్ట్ రీతు తనుజ అండ్ ఇమాన్యుల్ శత విధాలు అందరితో చెప్పేశారు డెమాన్ని తీసేయాలని. ఈవెన్ సంజయ్ గారితో పదే నువ్వు కానీ రెబల్ అయితే గౌరవం తీసేయి, నువ్వు రెబల్ అయితే గౌరవం తీసేయి, నువ్వు రెబల్ అయితే డెమాన్ని తీసేయి అని ప్రాపర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇద్దరిని ప్లాన్ చేసి తీసేశారు అందరు కలిసి హౌస్లో వాళ్ళు. దాని వెనక ఆ ప్రక్రియకి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసింది, దాంట్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది, అది నెగిటివ్ ఎఫర్ట్సే ఇమాన్యుల్ అండ్ తనుజ గారు. ఆ తర్వాత సరికి దివ్య భరణి గారితో ఇక్కడండి క్లియర్ వెన్నుపోటే పొడిచారు కదరా కళ్యాణ్కి ఈవిడ దివ్య గారు అని మళ్ళీ ఇంకోసారి క్లియర్గా మనకు అర్థమైన సిచ్యువేషన్ అది. దివ్య కూర్చొని సోఫాలో భరణి సుమన్ శెట్టి కూడా ఉంటారు. దివ్య గారు భరణి గారితో ఏమంటారంటే, మిమ్మల్ని తీయలేకపోయాను, ఎక్కడి నుంచి రెబల్ అయింది కదా, అప్పుడు కళ్యాణ్ని పొడి చేసి తీసేశారు కదా, కళ్యాణ్ని చంపేశారు కదా, కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్ చేశారు కదా, ఫస్ట్ చేయాల్సింది భరణి గారిని, కానీ మిమ్మల్ని తీయలేకపోయాను అని స్టార్ట్ చేస్తే భరణి తీయాల్సింది, మరి తీయాల్సిందంటే అప్పుడు చెప్పింది ఫస్ట్ టాస్క్ మిమ్మల్ని ఫస్ట్ లేపాను కుర్చీలో నుంచి, దాంట్లో ఒకరిని తీయాలి, లేపిన ముగ్గురులో నుంచి ఒకరిని తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చెప్పింది లేపిన ముగ్గురులో నుంచి ఒకరిని తీసేయాలి, అంతే తీయాలి ముగ్గురులో ఒకరిని. కానీ ఆ లోపలే మీరు లేయిపోయారు కాబట్టి మళ్ళీ లేస్తే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారో లేదో అనేసి చేయలేకపోయా. ఇది జస్ట్ వాంటెడ్గా ఫ్రేమ్ చేసుకున్నది. ఆయన లేయిపోయింది లేదు, ఇలా అనపోయి మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ తర్వాత లేయిపోతే ఏమి లేస్తే ఏమి లేపిచ్చేసావు, ఆయన నువ్వు లేయిపోయి కూర్చొని మళ్ళీ ఇవి లేచారు, లేపిన తర్వాత లేపి మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత దాన్ని కన్సిడర్ చేస్తారో లేదో అనే ప్లానెడ్గా మాట్లాడి కళ్యాణ్ తీసేసింది. అది చాలా 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 వెన్నుపోటు. ఎందుకంటే కళ్యాణ్ ఎవరు వాళ్ళ ప్లాన్ ఏంటి, నేను ఎవరికి తీసాము అనేది ఎవరు కనుక్కోకూడదు అనేది ప్లాన్. 100% ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా సుమన్ శెట్టి అండ్ దివ్య కళ్యాణ్ తీసేయకూడదని మాటిచ్చి, కళ్యాణ్తో మాట తీసుకొని మన టీంలో ఎవరు రెబలైనా మన టీం వాళ్ళని తీసుకోకూడదని మాటిచ్చి వచ్చిన తర్వాత ఆ మాటకి కట్టుబడి ఉండాలా. ఇదే పర్సన్
తనుజ మాటిచ్చి కట్టుబడకుండా ఆ రోజు స్విచ్లు ఆపేసింది చూస్తారా, దానికి బాధపడ్డ ఈవిడ ఈరోజు మాటిచ్చి కట్టుబడకుండా కళ్యాణ్ని లేపేయడం, దట్స్ వెరీ బ్యాడ్ మూవ్. దాంతోపాటుగా లేపేసి దానికి ఇంకోటి ఏంటి, నేను ఎవరు అనేది కనుక్కోకుండా ఉండాలంటే నా టీంలోనే లేపేయాలనేది. అదే టీంలో సాయి కూడా ఉన్నాడు, మీరు గమనించారా? అదే టీంలో సాయి ఉన్నాడు, సాయిని కూడా లేపచ్చు, సాయిని లేపినా కూడా కనుక్కోలేరు. కానీ కళ్యాణ్నే లేపారు, ఎందుకంటే కాంపిటీషన్ కూడా చూసుకున్నారు కాబట్టి. అదే కాంపిటీషన్లో భరణి గారు కూడా ఉన్నారు. భరణి గారిది ప్లస్ ఏంటంటే భరణి గారిని లేపేస్తే వీళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి అస్సలు కనుక్కోలేరు. అయినా ఏంటంటే భరణి గారి కంటే కళ్యాణ్ క్లోజ్ కాబట్టి కళ్యాణ్ని లేపేసింది. ఇంకొక దరిద్రమైన స్ట్రాటజీ ఆవిడ వాడింది ఏంటంటే నాకు అనిపించిందంటే, ఇదే స్ట్రాటజీతో కాంపిటీషన్ తగ్గించడం కోసం వేరే టీం వాళ్ళలో స్ట్రాంగ్ ప్లేయర్ని కూడా తీసేస్తే కనుక్కుండే ఛాన్స్ ఒకటి ఉంది. రెండో ఛాన్స్ ఏంటంటే, ఈ పర్టికులర్ టీంలో నుంచే కళ్యాణ్ని తీసేస్తే టాస్కుల్లో కళ్యాణ్ కాకుండా ప్రతి టాస్క్లో దివ్య గారు ఆడొచ్చు, స్క్రీన్ స్పేస్ కూడా వస్తుందని ఏమో ప్లాన్ చేసినట్టుగా ఉంది, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. ఇది క్లియర్ వెన్నుపోటు. మళ్ళీ ఈ వారం వచ్చేసరికి నేను కంటెంటర్ నెక్స్ట్ వీక్ నిన్ను ఎలాగైనా చేస్తాననే మాటలు చెప్పి కళ్యాణ్ కూల్ చేసింది. కానీ కళ్యాణ్ ఆ కోపం ప్రదర్శిస్తాడో లేదో చూడాలి. తను మాత్రం ఎక్కడా బయటపడకుండా రివీల్ అయిన తర్వాత కూడా టీం ప్లే కోసం టీం అనేసి ఎక్కడ రివీల్ చేయకుండా కోపపడకుండా వీళ్ళకి అనుకూలంగానే ఆడాడు. మన తర్వాత కూడా ఎవరికి చెప్పాలి, రివీల్ కూడా చేయాలి. దట్ ఈజ్ కళ్యాణ్ అనిపించింది నాకు. ఈ పర్టికులర్ వీక్ సిచ్యువేషన్స్లో ఎడిట్ చేసి బిగ్ బాస్ చేసిన ఈ పర్టికులర్ వీక్ ఇద్దరు మనుషులు మాత్రం ప్రాపర్గా లేచారు, ప్రాపర్గా పాజిటివిటీ పెరిగిందని అనిపించింది. ఇద్దరు ఎవరంటే సంజన గారు అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరిది కంటెంట్ కొంచెమే వచ్చినా, వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయినా, వీళ్ళిద్దరు ఇచ్చిన సింపుల్ కంటెంట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ లేపేసినా కూడా లైవ్ చూసిన వాడుగా వెరీ పాజిటివ్ కంటెంట్ వీళ్ళిద్దరితో వచ్చింది. వెరీ గుడ్ ఈ పర్టికులర్ వారం సిచ్యువేషన్ బట్టి. తర్వాత మాట్లాడదాం దివ్య గారి గురించి. అయిపోయింది ఇక్కడ చెప్తాడు. అదే మేము ఈవినే వీళ్ళని లేపేయాలి కానీ వీళ్ళని లేపలే. భరణి గారు అంటారు వద్దు, వాడు రాము ఎలా అయిపోయాడంటే నాకు అర్థమే కాదు. ఓహో మీ ముగ్గురులో నుంచే లేపేయాలా? అవునా, చంపిన వాళ్ళ నుంచి, అదే కుర్చీలో నుంచి లేచిన వాళ్ళ నుంచే లేపేయాలంటే అవును, వాళ్ళలో నుంచి ఒకరిని రిమూవ్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడంట. తర్వాత ఇవేంటో ఇలా అయిపోయాడు ఈ రాము, వాడిని చూసి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కాల. రాముని అడిగాడంట, రాము ఎందుకురా డ్రాప్ అయ్యావు అసలు నాకు అర్థం కాలేదంటే, వాడు మీరే క్యాప్టెన్ వాళ్ళని ఉంది నాకు అనేసి అంటున్నాడు. రాము వేస్ట్ అండి, ఇక హోమ్ సిక్లో ఉన్నాడు. వేస్ట్ ఇన్ ద సెన్స్ హోమ్ సిక్లో ఉన్నాడు. హౌస్లోకి సెట్ అవ్వడు, హౌస్లోకి పనికిరాడు. హౌస్లో ఇలాగే ఉండే కొద్దీ అవతల వాళ్ళకి కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యి అవతల వాళ్ళు కూడా డిస్కరేజ్ ఫీల్ అవుతారు. ఏంటో ఇతను డల్గా, ఇతను ఆ ఆట కోసం కాకుండా ఇంటి కోసం వెళ్ళాలి అనేసి ఫీల్ అవుతూ ఉంటే ఎక్కడ కేర్లెస్ కూలేస్తుండే, ఏం పడుచుకోవట్లా. సరే మీ ఇష్టం అంటున్నాడు అన్నిటికీ. తర్వాత సరికి రీతు కళ్యాణ్ సపోర్ట్ చేయి, కళ్యాణ్ అనగానే కళ్యాణ్ తెలుసుగా నీకు, తెలుసుగా అనేసి అన్నాడు. ఇది అయిపోయింది. తర్వాత నిఖిల్ దగ్గర సపోర్ట్ అడిగింది. నిఖిల్ చూద్దాము టాస్క్ ఏముంటుందో చూద్దామండి అది ఇది అన్న తర్వాత, క్యాప్టెన్ అవ్వని వాళ్ళు నేను తనుజ అని భరణి గారు అన్నాం, మీ మధ్యనే ఉంటుంది చూసుకో నిఖిల్ అనగానే నిఖిల్ ముగ్గురికి చేస్తా అన్నాడు. అదేంటి ముగ్గురికి ఒకరికే చేయాలి కదా నిఖిల్, ఇదంతా సేఫ్ గేమ్ వ్యాపారం వీళ్ళందరూ. నిఖిల్ లాస్ట్ 2లో ఉంటావు నువ్వు, అది మాత్రం మాటిస్తున్నావు, నువ్వు తనుజ మీ ఇద్దరికి సపోర్ట్ చేయాలని అయితే నాకుంది అనేసి 2 ఆప్షన్లు 3 ఆప్షన్లు. నిఖిల్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, 2-3 ఆప్షన్స్ కాకుండా ఒకే ఆప్షన్ పెట్టుకుంటే నీకు ఫేవర్ అయ్యే వాళ్ళైనా అవుతారు, నీకు రైవల్రైనా అవుతారు, నీ కంటెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. నీ గేమ్ అంటే ఏంటి బిగ్ బాస్ హౌస్లో, 1 సైడెడ్ డెసిషన్స్ తీసుకోవాలి. సపోర్ట్ చేస్తే ఈవిడికి, సపోర్ట్ చేస్తే ఆయనకి, వ్యతిరేకిస్తే ఒకరినే, వ్యతిరేకించకపోతున్నా ఒకరినే. అలా ఉంటే ఆటోమేటిక్గా నీ స్క్రీన్ స్పేస్ వచ్చి నువ్వు లైమ్ లైట్లో కనపడతావు. అంతేగాని సేఫ్గా అందరినీ చేస్తే నీ కంటెంట్ రాదు, నిన్ను ఎలివేట్ అవ్వదు. 1 సైడ్ ఉండాలి. అప్పుడు ఏంటంటే తను నీకు నిలబడద్ది, తనకి అగెనిస్ట్గా ఉండే వాళ్ళందరూ కూడా నీకు అగెనిస్ట్ అవుతారు. ఆటోమేటిక్గా అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుద్ది. ఈ నిఖిల్ అలా చేయట్లే, 2 పక్కన నిలబడుతున్నాడు. మొన్న వచ్చి బెడ్ ఎక్కినోడు ఎక్కినట్టే ఉండాలి, మళ్ళీ దిగినోడు అది ఎక్కాలా, అది ఎక్కలా. వరస్ట్ గేమ్. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ మళ్ళీ ఎవరికి రా నువ్వు సపోర్ట్, ఎవరికి నీ సపోర్ట్ అనగానే కళ్యాణ్ అడిగింది. ఏంట్రా ఎవరికి ఉంటుంది తనుజకే కదా అని ఎవరికి ఉంటుందని ఆపేశాడు. ఇంకా అర్థమైపోయింది రీతు, గుర్తుపెట్టుకోరా నీ క్యాప్టెన్సీలో నేను ఓటేసారు, నువ్వు గుర్తుపెట్టుకో అంటే నవ్వుకుంటూ వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి తనుజ కళ్యాణ్తో డిస్కషన్ జరిగింది, మంచి డిస్కషన్. ఏమన్నారంటే, నిన్న మొన్న గేమ్ అయింది కదా, ఇది సపోర్ట్ పెడతారేమో, నిన్న మొన్న టాస్క్లో పెట్టారు కాబట్టి ఇది సపోర్ట్ పెడతారని నేను అనుకుంటున్నా అంటే ఆవిడ అన్నట్టుగా సపోర్టే పెట్టారు అనగానే ఇమాన్యుయల్ రీతుకు ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే, నేను అవుట్ అయిపోతే నువ్వు సపోర్ట్ చేయి ఇద్దరు అనుకున్నా, సరే ఒకరొకరు సపోర్ట్ చేసుకున్నావు, నన్ను తనుజ కూడా అడిగిందిరా అనేసి ఇమాన్యుయల్ అంటా ఉన్నాడు. తర్వాత సాయి నిఖిల్తో మాట్లాడుతూ, నా ఫస్ట్ సపోర్ట్ మాత్రం తనుజకి, తర్వాత రాముకు ఉంటుంది. నా ఫస్ట్ సపోర్టు తనుజకి ఉంటుంది, తర్వాత రాముకు ఉంటుంది. అదే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఈ హౌస్లో రాముకు ఉంటుంది, రాము లేడు కాబట్టి ఇక్కడ. తర్వాత సరికి తనుజ గారికే ఉంటుంది అనేసి చెప్పాడు.
తర్వాత డెమాన్ రీతుతో ఏమంటుందంటే, సాయిని నువ్వే తీసావంటున్నాడు. సాయి చెప్పాడంట, ఎందుకు తీసేసావు, సపోర్ట్ తనుజ అంటున్నాడు వాడు, అందుకనే నువ్వు సాయిని తీసేసావు కోపంతో తనుజకి సపోర్ట్ చేస్తా అంటున్నాడు, వెళ్ళి మాట్లాడు అనేసి సలహాలు ఇస్తూ ఉంటాడు. తర్వాత నిఖిల్ సాయితో ఇక్కడ మీకు గమనించాలా, తనుజ గారికి ఎన్ని అగెనిస్ట్ అవుతున్నాయో రీతుకి ఎన్ని అగెనిస్ట్ అవుతున్నాయో అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్యాప్టెన్కి ఇవన్నీ, రీతుతో సాయి కోపంగా ఉన్నాడు నన్ను తీసేసింది అని, ఆ నిఖిల్ కూడా కోపంగా ఉన్నాడు, అది సాయితో షేర్ చేసుకుంటున్నాడు. ఏమనంటే, ఆ అమ్మాయి మా టీమే కదా, ఏమంటుందంటే ప్రతీది కూడా మొన్న ఏమంటుందంటే, నీకు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, సపోర్ట్ గేమ్ కదా ఇది, కాబట్టి మేము ఆడతామంటుంది, ప్రతీది అలా మాట్లాడుతుంది. ఏమన్నదంటే తెలుసా, రీతు నిన్నెందుకు నామినేట్ చేయలేదు, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది అనిందంట. ఇది ఈరోజు సపోర్ట్ అడుగుతుంటే, నేను నామినేట్ కూడా చేయలేదు, చూసుకో, నాకు సపోర్ట్ చేయ అంటుందంట. నా దగ్గర ఒక ప్రూఫ్ ఉండి కూడా నేను నామినేట్ చేయలేదు అనిందంట. అదేంటి బెదిరిస్తుందా ఏంటి, నాకు అది నచ్చలేదు, నేను నామినేషన్ చేస్తా రీతుని, నేనే ఇదే పాయింట్ మీద నేనే నామినేట్ చేస్తా. నాకు మొన్న ఏముంటుంది అంటే, ఫస్ట్ కంటెండర్ చేద్దాం అనేసి అన్నారు. నెక్స్ట్ తనని ఏమంటుందంట, ఫస్ట్ డెమాని కంటెండర్ చేద్దాం, తర్వాత నన్ను కంటెండర్ చేయండి, ఇద్దరు కంటెండర్ అవుతామని చెప్పుకుంటున్నానంట. మరి నేనేం చేయాలి నిఖిల్ అంటే, నీకు పెద్దగా హౌస్లో వాళ్ళు సపోర్ట్ చేయరు కదా, అది వేస్ట్ అయిపోతుంది, నేనైతే నాకు సపోర్ట్ చేస్తారు, నేను కొంచెం ప్లస్ అవుద్ది నాకు అనేసి చెప్తుందంట. అదేంటి నాకు అర్థం కావట్లేదు, అదే నా నామినేషన్ పాయింట్ చెప్తాను. నువ్వే ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు సపోర్టు, నాకు సపోర్ట్ రాదు హౌస్లో అని చెప్పావు కదా, మరి నువ్వు వచ్చి నన్ను సపోర్ట్ అడుగుతున్నావు కదా, ఇదే నామినేషన్ పాయింట్ మీద నామినేషన్ చేస్తా చూడంటున్నావు. సో రీతుకి అగెనిస్ట్గా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు, అందుకని ఆవిడ క్యాప్టెన్ అవ్వలేదు. దాని గురించి కూడా చెప్తా, ఎవరు క్యాప్టెన్ ఏంటి అనేది. తర్వాత వచ్చేసరికి సాయి రాము గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నాకు ఎవరు సపోర్ట్ చేయరు ఇది అన్నాడంటే రాము. అది ఏంటో, రాము గారు ఎందుకు హౌస్లో నుంచి వెళ్ళిపోతా ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు తెలుసా. ఇందాక అన్నాడు, నాకు ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయడు, నా మాటకు వేలే లేదు, నన్ను మాట్లాడినెవరు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనేసి వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. అదే కోపం, అందుకని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనేసి చెప్పాడు. అది నిజం, వాల్యూ ఎవరు, మాట్లాడినెవరు, స్కోప్ ఎవరు, కానీ దానికోసం కాదు. మనోడైతే హోమ్ సిక్ అయితే ఫీల్ అయ్యాడు, వాళ్ళతో ఈ మధ్య బాగానే ఉంటున్నాడు. తర్వాత సాయి, నేను నామినేషన్లో ఉన్నా, వాడు నామినేషన్లో లేడుగా, రీతు ఎందుకు అలా చేసింది, రీతుని అడిగింది డైరెక్ట్గా, రీతు నన్ను ఎందుకు చంపావు, నేను నామినేషన్లో ఉన్నా, గౌరవ్ నామినేషన్లో లేడు కదా, గౌరవ్ని కదా తీసేయాలి, నన్ను ఎందుకు తీసేసావు చెప్పు అనేసి అడిగితే దానికి ఏదైతే చెప్పింది, అలా కాదు వాడిని తీస్తే డౌట్ వస్తుంది, నిన్ను తీస్తే డౌట్ రాదు, ఇలా చెప్పింది అనమాట. సరే, హోప్ యూ అండర్స్టాండ్, సరే అని వదిలేశాడు సాయి. తర్వాత వచ్చేసరికి గౌరవ్ తనుజ క్యాప్టెన్ కాని వాళ్ళకి సపోర్ట్ చేస్తా. తనుజ అడుగుతుంది, ఏంటి సపోర్ట్ చేస్తావా లేదంటే, అవును క్యాప్టెన్ కాని వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. ఇక్కడ పాపం మనోడు మాట్లాడేది రైటే, కానీ తెలుగు అర్థం కాకపోవడం వల్ల, తెలుగు మాట్లాడడం చేత కాకపోవడం వల్ల అవతల మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నారు. నేను క్యాప్టెన్ కాలు వాళ్ళకి చేస్తాను తనుజ అంటే, యూ హ్యావ్ టు పిక్ 1 అందరికీ చేస్తాను అంటున్నాడు. కానీ వాళ్ళ ముగ్గురికి చేస్తానంటే, ఒక్క పర్సన్ పిక్ చేసుకోవాలంటే 1 మీన్స్ ఐ సపోర్ట్ బర్నీ సార్. ఇతను అనేది ఏం తెలుసా పాపము, అర్థం కావట్లా వాళ్ళకి. 1 మీన్స్ ఐ సపోర్ట్ బర్నీ సార్ అంటే, ఇతను అనే వర్షన్ ఏంటంటే, సపోర్టింగ్ టాస్క్ వచ్చి ఇతని కోసం అతను ఆడాలి, ఇతను కలిసి ఆడాలి అనే టాస్క్లు ఇస్తే బర్నీ సార్ కోసం నేను ఆయనతో పాటు టాస్క్లో ఆడతాను, అతను సపోర్ట్ చేస్తానని కాదు, అలా 1%కి సపోర్ట్ చేస్తాననేసి అతని వర్షన్ అది చెప్తున్నాడు. అవతల వాళ్ళకి అర్థం అవట్లా. దానికి ఏమంటున్నారంటే, లెట్ ద టాస్క్ కమ్స్ అంటున్నాడు. అందుకని టాస్క్లో అయితే అని ఆడే టాస్క్ వస్తే గౌరవ్ నిఖిల్ ఈజ్ దేర్ ఫర్ రీతు, పవన్ ఉంది రీతుకి, నీకైతే నిఖిల్ ఆడతానంటున్నాడు, నీకోసం టాస్క్ ఆడతాడు, టాస్క్ ఆడేది ఆ సపోర్టింగ్ గేమ్ వస్తుందేమని. తర్వాత గౌరవ్ నిఖిల్కి చెప్పాను 1%కి 1 సపోర్ట్ ఉందని, ఈ హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సపోర్ట్ ఉందని నిఖిల్కి చెప్పాను, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తారని. నిఖిల్ నీకు, కళ్యాణ్ వచ్చేసరికి దివ్యాకి టాస్క్ ఆడడం వస్తే టాస్క్ ఎందుకు, 1% కోసం 1% టాస్క్ ఆడాల్సి వస్తే సపోర్ట్ చేసేదని నేను చెప్పాను ఆల్రెడీ, అది ఉంది హౌస్లో. ఐ వాంట్ టు పర్ఫామ్ అని కూడా చెప్పాను భరణి గారి కోసం. తర్వాత ఇంకో మాట అంటూ తనుజాకి చేస్తాను అన్న లాస్ట్కి, అలా కాదు, గేమ్ టాస్క్ కాదు, లాస్ట్లో నేను రీతు ఉంటే ఎవరికి చేస్తావు అనేటట్టుకుంటే నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు గౌరవ్, తనుజాకి సపోర్ట్ చేస్తానని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏం చేశాడు, ఎందుకు చేశాడు అని అర్థం కాని సిచ్యువేషన్లో పెట్టి ఒక సాంగ్ వేశాడు. సాంగ్ వేయగానే నేను కూడా ఎవరో వస్తారేమో, ఏమో జరగబోతుంది అనేసి అనుకున్నా, మంచి కంటెంట్ దొరికింది అనుకున్నా. బిగ్ బాస్ ఏమి ఇచ్చిన షాక్ అంటే, సాంగ్ ఏంటంటే, వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ చేసేయి, ఆ పాటను చూసారు. ఆ పాట వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ రిలేటెడ్గా ఒక పాట వేశారు. అందరూ డ్యాన్స్ చేసిన తర్వాత స్టోర్ రూమ్ బెల్ కొట్టి 8 పాల ప్యాకెట్లు పోయి ఆ 8 పాల ప్యాకెట్లు రివర్స్ ఇచ్చారు. దానికోసం హ్యాపీగా షేర్ చేసి
పాట పాడించి ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకొని ఆ టీ పెట్టుకొని తాగండి అన్నట్టుగా పాల ప్యాకెట్లు రిటర్న్ పంపించాడు, దొంగతనం చేసిన పాల ప్యాకెట్లు. తర్వాత వచ్చేసరికి సంజన ఫైర్ స్టాంప్ సంజన రాముతో మాట్లాడుతుంటుంది గౌరవ్ ఉన్నప్పుడే, మంచి ఎలివేషన్. ఫైర్ స్టాంప్స్లో వీడు ఒక్కడే ఉంటాడు ఎక్కువ రోజులు, మిగతా వాళ్ళు ఉండరు. అవును, వీడి దగ్గర రాము కూడా భలే గెస్ట్ చేశాడు, వీడి దగ్గర సపరేట్ ట్రాక్ ఉంది, కామెడీ కూడా ఉంది వీడు ఉంటాడంటే గౌరవ్కి అర్థం కాక ఏదేదో అంటున్నాడు, అది ఉంది ఇది సేఫ్ గార్డ్ ఉంది లేపేశారు అది అని ఏదో మాట్లాడుతుంటాడు. వీళ్ళిద్దరు మాత్రం తను ఉంటాడు ఎక్కువ రోజులు అన్నట్టుగా అన్నాడు. నా ఫీలింగ్ కూడా అదే, తను ఎక్కువ రోజులు ఉంటాడు, డిఫరెంట్ కంటెంట్ వస్తుంది, తనని టార్గెట్ చేస్తున్నారు, కన్నింగ్ ప్లేతో తనని తీసేయాలని ట్రై చేస్తున్నారు, తెలుగు రాకపోవడం వల్ల తొక్కాలని ట్రై చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసరికి సంజన గారు ఇమానుయల్తో మంచి డిస్కషన్ జరిగింది బెడ్రూమ్లో పడుకునేటప్పుడు. లాస్ట్ కాన్వర్జేషన్ ఇది, ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ గురించి చెప్పే ముందు లాస్ట్ ఇది. ఇమానుయల్తో ఒక్కొక్కరు సపోర్ట్ ఉన్నారా, రేపు నువ్వే అవ్వాలి క్యాప్టెన్, గౌరవ్కి నిఖిల్కి ఎవరు చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఎవరికి చేస్తున్నారు అని అడిగేవా లేదా అంటే ఇమానుయల్ నిఖిల్ అని వచ్చి తనుజాకి అడిగింది అనేసి చెప్పాడు, టాప్ 2 దాకా ఉంచున్నా అని చెప్పాను, సరే అన్నాడు. తర్వాత సరికి గౌరవ్ చెప్తా అన్నాడు, మళ్ళీ రేపు వెళ్ళి మాట్లాడతాను, ఇలా అందరితో మాట్లాడేసాను అయింది అందరితో. అయితే సాయికి కూడా చెప్పాను, సెకండ్ దాకా ఉంచాలి, లాస్ట్ 2 దాకా అన్నాడు, సరే అన్నాడు. కానీ ఇమానుయల్ వచ్చి ఇంకో మాట్లాడు, కళ్యాణ్కి కూడా రాముకి చెప్తున్నా వేస్ట్, కళ్యాణ్కి కూడా చెప్పాను, కళ్యాణ్కి రాముకి, కానీ వాళ్ళిద్దరికి చెప్పినా వేస్ట్, వాళ్ళకి ప్లాన్స్ క్లారిటీ ఉంది, వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయరు అనేసి క్లియర్గా చెప్పేశాడు. ఇక్కడతో అర్ధరాత్రి గుసగుసలు అయిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది, మార్నింగ్ జరుగుతుంది. యాక్చువల్గా క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయింది. క్యాప్టెన్ వచ్చేసరికి 6 మంది కంటెస్టెంట్స్ ఉంటే భరణి, సుమన్ శెట్టి, దివ్య, రీతు, ఇమాన్యుయల్, భరణి, సుమన్ శెట్టి, రీతు, దివ్య, తనుజ, ఇమాన్యుయల్. అంతేనా కరెక్ట్గా అని చెప్పానా? ఇమాన్యుయల్, భరణి, రీతు, ఏంట్రా తనుజ గారు, ఇమాన్యుయల్, భరణి, దివ్య, రీతు, ఇంకొకరు ఎవర్రా ఉడల్, నేను ఇది మర్చిపోయినా, సుమన్ అన్న. సో ఈ 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఈ 6 మందికి ఒక టాస్క్ పెట్టారు, అది ప్రోమోలో వచ్చి ఉంటుంది. బోగీలు 2 ఉంటాయి, ఆ 2 బోగీల్లో ఒకరు ఎక్కేసి తర్వాత అక్కడ కంటెండర్లో ఉన్న వాళ్ళు వేరే బోగీలు ఎక్కేసి వాళ్ళని రిమూవ్ చేయాలి విత్ ప్రాపర్ రీజన్స్. సంచాలకుగా సంజన గారిని పెట్టారు. ఈ పర్టికులర్ టాస్క్లో ఫస్ట్ భరణి గారిని లేపేశారంట. ఫస్ట్ భరణి గారిని లేపేస్తే ఆయన క్యాప్టెన్ అవ్వలేదు పాపం, ఇంకా క్యాప్టెన్ అవ్వడం వాళ్ళు ఇద్దరే ఉన్నారు, తనూజ అండ్ సంజన గారు ఉంటే లాస్ట్ మూమెంట్లో సాయి వచ్చి దాన్ని పెంట చేసి కంపు చేశాడు, విచ్ ఇస్ గుడ్ మూవ్, తన ఇష్టం తన ఆట. చెప్తున్నా జస్ట్ ఏం జరిగిందంటే యాజ్ పర్ ద సోషల్ మీడియా ఇవన్నీ, బట్ ఆల్మోస్ట్ ఇదే జరిగింది, అదే రైటు. దాని నుంచి చాలా అనాలిసిస్ ఉంది, బట్ అన్నిటి గురించి కూడా చెప్తాను ఇప్పుడు. సాయి వచ్చి సడన్గా దివ్యని లేపేస్తే దివ్య రచ్చరచ్చ లేపేసింది. రచ్చరచ్చ చేయడం కూడా నాకు నచ్చలేదు, యాజ్ పర్ ద ప్రోమో నచ్చలేదు, ఎపిసోడ్లో జరిగింది కూడా తెలుసు కాబట్టి ఆవిడ కొంచెం ఎక్కువగానే మాట్లాడరు. ఎందుకు మాట్లాడకూడదని నేను అంటానంటే ఆవిడ ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్నే ఎవరైనా తీసేస్తారో, ఆ ప్రజెంట్ క్యాప్టెన్ని తీసేసినప్పుడు ఇంత మాట్లాడితే ఓకే, అంత మాట్లాడేస్తారు పెద్దగా, ఎందుకంటే గత్యంతరం లేక తీసేస్తారు, తప్పే ఉంది అక్కడ, ఏముంటుంది తప్పు తీసేయడంలో. దట్టు లాస్ట్ వీక్ కూడా నీకోసమే నిలబడ్డాడు అతను, మళ్ళీ నిలబడాలి, ఆల్రెడీ క్యాప్టెన్ అయినప్పుడు తీసేస్తే తప్పేంటి అనేది నాకు అర్థం కాని పాయింట్. సాయి వచ్చి దివ్యాని తీయడం అనేది గేమ్ చేంజింగ్ మూమెంట్. అక్కడ దివ్య వచ్చి లాస్ట్లో తనూజ, ఇమాన్యుయల్ అండ్ రీతు ఉన్నప్పుడు దివ్య తనూజాని తీసేసింది, క్యాప్టెన్ అవ్వని తనూజాని తీసేసింది, ఆల్రెడీ ఇమాన్యుయల్ ఉన్నాం కూడా. అది నాకు తెలిసి రాంగ్ మూవే అని అనుకుంటున్నా యాజ్ పర్ మై నాలెడ్జ్. కానీ ఎపిసోడ్లో ఎలా డీల్ అయింది ఏమైంది అనేది మనకు తెలుస్తుంది, ఎందుకంటే దివ్యతో తనూజ బాగానే మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది, ఆ గొడవలు ఏం లేవు, ఈ మధ్యకాలంలో బాగానే ఉంటుంది. నామినేషన్ చేసిన తర్వాత కూడా నిన్న కూడా బాగానే మాట్లాడింది అమ్మాయి. కానీ ఆ అమ్మాయి క్యాప్టెన్ కానప్పుడు, క్యాప్టెన్ అయిన ఇమాన్యుయల్ ఉన్నప్పుడు తీసేయడానికి ఏంటి అనేది నాకు అర్థం కాలే. దట్టు వైజ్గా తెలివిగా ఉండే దివ్య 8 వారాలు నామినేషన్లో రాని వ్యక్తిని, 8 వారాలు నామినేషన్లోకి రాని వ్యక్తిని ఒక్కసారి నామినేషన్లోకి పంపిద్దాము, మళ్ళా ఇమ్యూనిటీ ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన లేదు అంటే ఇంక ఏమి చెయ్యాలి ఈ కంటెస్టెంట్స్ని వీళ్ళందరినీ. ఆ పర్సన్ 8 వారాలు నామినేషన్లో లేడరా, తన నామినేషన్లో తెప్పిద్దాము, సపోర్ట్ చేయకుండా తనకు కూడా ప్లస్ అవుద్ది కదా ఆలోచించకుండా, తనంటే నామినేషన్కి భయపడుతున్నాడు, తనంటే ఎలిమినేషన్కి భయపడుతున్నాడు కాబట్టి మేబీ క్యాప్టెన్ అవ్వాలని స్ట్రాంగ్గా నామినేషన్లోకి వచ్చి మనం ప్రూవ్ చేసుకోవాలి, విన్నర్ అవ్వాలని ట్రై చేసేది లేకుండా నేను విన్నర్ అవ్వాలి మమ్మీ అంటే నామినేషన్కి వస్తే కదా విన్నర్ అవుతావు. నువ్వు క్యాప్టెన్ కావాలని అందరిని రిక్వెస్ట్ చేసుకుని క్యాప్టెన్ అయితే నువ్వు నామినేషన్కి ఎలా వస్తావు? మమ్మీని అడిగితే మమ్మీ దగ్గర విన్నర్ అవుతా అని చెప్తే ఎలా విన్నర్ అవుతావు? జనాలు ఓటు వద్దా నీకు? పాయింట్ మాట్లాడతా. ఇమాన్యుయల్ గురించి చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉన్నాయి. ఇలా ఇమాన్యుయల్ని వదిలేసి ఈవిడ తనూజని లేపేసరికి పాపమే వరుసగా 4 నాకు తెలిసి 3-4 సార్లు వరుసగా లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది, లాస్ట్ దాకా సపోర్టింగ్ టాస్క్లోని.
ఈ రోజు మళ్ళీ ప్రూవ్ అవుతుంది సపోర్టింగ్ టాస్క్లో ఓడిపోయింది సపోర్ట్ అంటుంది కానీ ఆవిడికి సపోర్ట్ రావట్లేదురా ఇక్కడని. సో పాపం అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు ఎపిసోడ్ చూడండి. ఇది రిమూవ్ చేస్తే లాస్ట్ ఇద్దరు ఇమాన్యుయల్ అండ్ రీతు చౌదరి నిలబడ్డారు. లాస్ట్లో రీతు చౌదరిని లేపేస్తారు, ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవుతాడు. మర్చిపోయినా లాస్ట్లో రీతు చౌదరికి ఇమాన్యుయల్ కలిపి ఒక టాస్క్ పెడతారు. ఒక టాస్క్ ఏదో పెట్టారంట, పజిల్ రిలేటెడ్ టాస్క్. యాజ్ పర్ ద సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎప్పుడు మీరు చూసుంటారు. కానీ మిగతా కొన్ని తెలియని అప్డేట్స్ నేను చెప్పాను. వాళ్ళిద్దరు కలిసి పెడితే ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ ఎలాంటి ఆటగాడో తెలుసు, క్యాప్టెన్ అయిపోయాడు. ఇప్పుడు చెప్తాను ఇమాన్యుయల్ చేస్తున్న మిస్టేక్స్, ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడు లేదా, ఏం జరగబోతుందని మాట్లాడతా. మెయిన్ పాయింట్స్ అని ఇప్పుడు ఉన్నాయేమో. మా పాపను స్కూల్ నుంచి తీసుకురావాలి, ఇంకా తినలేదు నేను. 2:45 అయింది, తిని పాపను స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇదంతా తలకాయ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాం. సూపర్ పాయింట్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్ మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు. వరుసగా 9 వారాలు నామినేషన్లో లేని చరిత్ర బిగ్ బాస్ తెలుగు చరిత్రలో, బిగ్ బాస్ చరిత్రలోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ చరిత్రలో 9 వారాలు వరుసగా నామినేషన్లో లేని ఏకైక వ్యక్తి ఇమాన్యుయల్. అంత పెద్ద రికార్డు కొట్టి చూపించాడు. 9 వారాల నామినేషన్లు లేడు. ఇది వైజ్ గేమ్ అయితే కాదు. వెరీ 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 సేఫెస్ట్ గేమ్. తను సేఫ్గానే ఆడుతున్నాడు. ఫస్ట్ 5-6 టైమ్స్ నామినేషన్లో రానప్పుడు ఓకే, కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి తను స్వయంకృత అపరాధం. ఇప్పుడు క్యాప్టెన్ కాకూడదు అంటే సపోర్ట్ అవ్వకుండా ఉంటే క్యాప్టెన్ కాకపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్కి వస్తాడు. తను క్యాప్టెన్ అవ్వడానికి మళ్ళీ లాస్ట్లో టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్ని అటు ఇటు చేసిన ఇన్ని టాస్క్లు గెలిచాడు, మళ్ళీ నామినేషన్కి వస్తాడు. ఏదైనా చేసుకుని నామినేషన్లోకి రావచ్చు అనుకుంటే, కానీ నామినేషన్స్కి భయపడుతున్నాడు. ఆ టైంలో ఏ కంటెస్టెంట్ అయినా భయపడతాడు, తప్పదు. కానీ తను అనుకుంటే ఒకసారి టెస్ట్ చేసి నేను ఇంత గేమ్ ఆడుతున్నా కదా, నేను నామినేషన్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, విన్నర్ అవ్వాలనే ప్లానే లేకుండా పోయింది, విచ్ ఈజ్ వరస్ట్. ఇక్కడ పాయింట్ ఏమైతే ఇమాన్యుయల్ గురించి ఇంత చర్చ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వేరే కంటెస్టెంట్ ఎవరైనా 5-6 వారాలు నామినేషన్లో రాని ఏ కంటెస్టెంట్ గురించైనా ప్రీవియస్ సీజన్స్లో మనం అందరం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఈ మనిషి 5-6 వారాల నుంచి నామినేషన్ లేడు, ఎన్ని వారాలు ఉంటాడు, ఈ వారం ఎలిమినేట్ అవుతాడా లేదా, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ వారం పోతాడా నెక్స్ట్ వారం పోతాడా అనే టాపిక్కే వస్తుంది 5-6 వారాల నామినేషన్ లేకపోతే. కానీ ఇమాన్యుయల్ ఎంత భయంకరమైన ఆట ఆడాడంటే ఈ సీజన్లో ఎవ్రీ సింగిల్ టాస్క్ పిచ్చి పట్టించేటట్టు ఆడాడు, తాట తీసేటట్టు ఆడాడు. కాబట్టే 9 వారాలు నామినేషన్లు లేకుండా ఏ కంటెస్టెంట్ అయినా ఉంటే నెక్స్ట్ వీక్ కానీ పై వచ్చే వీక్ కానీ ఇతను పోతాడ్రా, ఎలిమినేట్ అవుతాడ్రా అని ఆలోచించే మనం ఇతను ఎంత బాగా ఆడాడంటే ఇమాన్యుయల్ రిలేటెడ్గా ఈ వీక్ నెక్స్ట్ వీక్ పోతాడని ఆలోచించట్లేదు ఎవరు. ఇమాన్యుయల్కి ఇంకా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, విన్నర్ గురించి ఆలోచిస్తున్నామంటే అంత ఇంపాక్ట్ ప్లేయర్, అంత బాగా ఆడాడు. ఈ పర్సన్కి పొగిడి అరే ఓటింగ్కి భయపడొద్దు, నీకు ఓట్లు వేస్తారని చెప్పి ఇప్పుడైనా ఓటింగ్ తీసుకొని రావాలని నాకు అనిపిస్తుంది. రాకపోతే విన్నర్ నుంచి ఆల్మోస్ట్ హీఈస్ అవుట్ ఆఫ్ విన్నర్ రేస్. దెర్ ఇస్ నో డౌట్. నామినేషన్స్కి రాకుండా ఇప్పుడు సేఫ్ గేమ్ ఎలా అవుతుంది తెలుసా, చూడండి. ఈ నామినేషన్స్ రాకూడదు అనేది మైండ్లో పడితే నెగిటివిటీ ఎలా పెరుగుద్దంటే, నిన్న చూస్తే ఈ క్యాప్టెన్సీలకి ఎలాగైనా రావాలి, నామినేషన్లో పడకూడదని ఆ టెన్షన్తోనే మాటిచ్చిన గౌరవ్కి ఆ సేఫ్ కార్డ్ ఇవ్వకుండా ఉండాలనేసి ప్లాన్ చేసి ఏదేదో మాట్లాడింది చూసారు, అక్కడ కన్నింగ్ గేమ్ కనపడింది. తర్వాత చూస్తే ఈ సేఫ్ గేము క్యాప్టెన్ అవ్వాలని చెప్పి వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం, వాళ్ళని అక్కడ ఏదో ఒక టైంలో ఇదేంట్రా ఇంకా క్యాప్టెన్ అవ్వాలని చూస్తున్నాడు ఏంట్రా నామినేషన్లు రావట్లేదు 10 గుర్తుకొస్తూ ఉంటుంది. దాంతోపాటుగా నామినేషన్లకి దూరం అయ్యే కొద్దీ మనం ఒక్కసారి ఏదో టైంలో 12-13 వారాలు నామినేషన్లోకి వస్తామేమో, ఆ టైంలో ఎలిమినేట్ అవుతామేమో, ఇది అందరికీ రాదు ఈ ప్లాను. ఒక ఇమాన్యుయలే మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఈ సీజన్లో, అన్ని గెస్ చేయగలడు. ఈవెన్ భరణి గారు నిన్న లైవ్లో అంటాడు, నీది 90% ఆఫ్ టైమ్స్ నువ్వు అనుకున్నది రైటే అవుద్ది ఇమాన్యుయల్, అంత ఇంటెలిజెంట్ ఇమాన్యుయల్ నువ్వు అనేసి అంటాడు. అంత నమ్మకం ఉంది నాకు కూడా ఇమాన్యుయల్ మీద. అలాంటి వ్యక్తికి తెలుసు ఎలిమినేట్ అవుతాను, అంతకుముందు ప్రీవియస్గా ఏమేమి జరిగింది. సందీప్ మాస్టర్ 7 వారాల నామినేషన్లు రాకపోతే 8వ వారం రాగానే వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది నామినేషన్స్. కాబట్టి అతనికి తెలుసు, కాబట్టి ఇక రాకూడదు అని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. బిగ్ బాస్ కూడా అలాగే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానని, రాకూడదని ఫిక్స్ అవ్వబట్టే అతని నుంచి వచ్చే సేఫ్ గేమ్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడి నుంచి తనుజ గారితో రైవల్రీకి కానీ తనుజ గారితో గొడవకు కానీ ఏం మాట్లాడు, ఏమి చేయదు. ఇక్కడి నుంచి చూసుకోండి మోస్ట్లీ 99%. ఎందుకంటే రైవల్రీ పెట్టుకుంటే తనుజ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయరు, సడన్గా ఏమైనా నామినేషన్లకు వస్తే ఇబ్బంది అవుద్దని ఆ భయం క్లియర్గా కనపడుతుంది. ఎవరితో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేయలేడు. మనం టాప్ 5 దాకా రావాలి, టాప్ 5 దాకా వస్తే చాలు అనే ప్లాన్లోనే ఇంటర్నల్గా ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఏదైనా మనీ ఆఫర్ చేస్తే మనీ తీసుకొని వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది ఇమాన్యుయల్కి యాజ్ ఆఫ్ నౌ, నా ఒపీనియన్ ప్రకారం. ఇది పక్కన పెడితే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, 2 అస్త్రాలు ఉన్నాయి. పౌరాస్త్రాలు 3వది ఒకటి ఉంది, తనుజ గారి దగ్గర ఒకటి ఉంది. ఇలా ఈ 2 పౌరాస్త్రాల్లో ఈ వారం వెళ్ళిపోతే 10th వీక్ కంప్లీట్ అవుద్ది. 11th వీక్ వచ్చేసరికి రేస్ టు ఫినాలే, టికెట్ టు ఫినాలే అవుద్ది.
ఈ 2 వారాల్లో 2 వస్తాయి. టికెట్ టు ఫినాలే వస్తుంది, రేస్ టు ఫినాలే వస్తుంది, టికెట్ టు ఫినాలే ఒకటి వస్తుంది అనుకుంటా. 2 జరుగుతాయి. ఆ లాస్ట్లో గెలిచినప్పుడు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతాడు. ఇది గెలిచినప్పుడు మళ్ళీ ఇంకో పవర్ ఏదో ఉంటుంది, దాన్ని కాపాడుకొని మళ్ళీ ఇంకొక వారం, అలా ఇంకో 2 వారాలు సర్వైవ్ అవుతాడు. ఏదైనా ఒక వారం తెలియకుండా ఒక నామినేషన్కి వస్తే ఈవిడ దగ్గర ఉండే బజర్ కానీ ఇతని దగ్గర ఉండే పవర్ అస్త్రం 3వ పవర్ కానీ సెట్ అయ్యి సరిపోయి క్లియర్గా ఈ రోజుకి టాప్ 5కి పోవడానికి ఈజీ యాక్సెస్ కనపడుతుంది కళ్ళ ముందు. కుదిరితే ఇమాన్యుల్ ఆడే ఆటకి టాస్క్లు, ఫిజికల్ టాస్క్లే పెడితే వచ్చే 2 వారాల్లో మళ్ళీ ఇంకొకసారి క్యాప్టెన్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇమాన్యుల్. ఇంత బాగా ఆడుతున్న వ్యక్తికి నేను నామినేషన్లకు వస్తే ఓటు వేయరేమో అన్నంత భయం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ భయంతోనే వెనకడుగేస్తున్నాడు. నాగార్జున సార్ చెప్పి నామినేషన్లకు వచ్చినా నీకు జనాలు సపోర్ట్ చేస్తారయ్యా, నువ్వు అంత బాగాడు, చాలా బాగాడు, సేఫ్ గేమ్ వదిలేసి నువ్వు నామినేషన్లకు రా అని చెప్తే బాగుంటుంది, కొంచెమైనా కాంపిటీషన్ వస్తుంది. లేకపోతే ఇలాగే క్యాప్టెన్స్ అవుతూ వెళ్తే చప్పట్లు కొడతాం, ఎంకరేజ్ చేస్తాం, హైలైట్ అవుతుంది, కానీ ఓటింగ్ పడదు. ఎందుకురా ఓడాలి, అంత బాగా ఆడుతున్నాడు ఓటు వేయలేరు అంటే వేయలేరు మామ. జరిగేది ఏంటి తెలుసా, జనాలు ఆ యాప్లోకి వెళ్ళి ఓటు వేయాలి అంటే ఆల్రెడీ అలవాటు పడ్డ వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఓటు వేయరు. దట్టు కొత్తగా వచ్చిన వ్యక్తి ఇంత బాగా ఆడుతుంటే ఎలాగైనా వేరే వాళ్ళు వేస్తారులే అనే ఫీలింగ్తోనే కేర్లెస్ చేస్తారు, ఓట్లు పడవు. సోషల్ మీడియాలోనే ఇమాన్యుల్ ఓటింగ్ ఎంత తగ్గిందంటే మన దాంట్లో డెమాన్ పవన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తున్నాడు 2-3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం పెట్టినప్పుడు. అలాంటిది ఇక్కడ సోషల్ మీడియాలోనే డెమాన్కి ఈక్వల్గా అంటే అక్కడ డెమాన్కి ఈక్వల్ కూడా ఉండేమో అని అనిపిస్తుంది. ఓటింగ్ లేదు కదా, పడట్లేదు కదా, డెమాన్ పవన్కి అలవాటు పడ్డారు, ఇతనికి అలవాటు పడాలి, అన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను, ఏమైనా అబద్ధాలు చెప్తున్నా, మీకు అనిపించట్లేదా? ఇది జరగబోయేది ఈరోజు ఎపిసోడ్లో. మీరు చూడండి, చూసిన తర్వాత మీ వర్షన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈరోజైనా 9 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఈరోజు ఒక 3-4 వీడియోలు వస్తాయి. ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. అండ్ తనుజ గారికి మాత్రం కొంచెం పాపమని అనిపించింది, ఎందుకంటే వరుస పెట్టి ఓడిపోతుంది కాబట్టి అది ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చూడాలి ఎపిసోడ్లో ఎలా వస్తుంది అనేది. లవ్ యూ. స్కూల్కి వెళ్ళి మా పాపని తీసుకొని వస్తా. బాయ్ మామ.